ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ బహదూర్పురా నుంచి కొంతమంది నివాసులు వచ్చారు. సో వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సీఎం గారికి మేము ఇదొక్కటే కోరిక. ఇన్ని రోజుల నుండి మేము ఇల్లు గురించి తిరుగుతూ ఉన్నాము. మాకు 10 సంవత్సరాల నుండి ఇల్లు గురించి తిరుగుతున్నాం సార్. మాకు ఇల్లు ఇవ్వాలని మా కోరిక, అంతకుమించి ఏం లేదు సార్. ఇప్పుడు దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు గత సీఎం ఉన్నప్పుడు ఇచ్చాము, తర్వాత ఇప్పుడు ఈ సీఎం గారు వచ్చాక కూడా ఇచ్చాము. ప్రజాభవన్కి పోయి కూడా కంప్లీట్ ఇచ్చాను సార్. నేను ప్రజాభవన్లో పోయి మళ్ళీ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వచ్చి హౌసింగ్ కార్పొరేషన్ సెక్షన్లు ఇవ్వమంటే ఇప్పుడు ప్రజావాణిలో కూడా ఇచ్చాను. ఇప్పుడు తొందరపడితే కాదు, మీరు తర్వాత ట్రై చేస్తే వస్తుండొచ్చు, ఇప్పుడు ఆత్రపడితే ఇల్లులు రావు అన్నట్టు మాట్లాడారు. నేనన్నా మాకు అస్సలకే లేదు సార్, ప్లీజ్ చూడండి, నాకు ఇన్ని ఆపరేషన్స్ అయినాయి, బాగా ఎన్నుబొక్కకు కూడా రాడ్ ఉన్నది నేను అని చెప్పాను. చెప్తే అవుతుందమ్మా, ఇదైతే ఇచ్చిపోతున్నావు కదా అన్నట్టుగా సార్లు చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. ముందు మాట్లాడింది మా భార్యని. నేను ఆటో తోలుతాను, మాకు రెక్కాడితే డొక్కాడుతుంది ఆడే పరిస్థితి. మాకు ఆటో ఈ ఫ్రీ బస్ ఆటో చేయవల్ల ఆటో నడుస్తలేదు, రోజు కూలి కూడా వెళ్ళడం లేదు. మేము ఉండే రోజు మీరు ఆటో తోలుతారు కదా, డైలీ ఎంత సంపాదిస్తారు ఆటో మీద? ఒకప్పుడన్నా ఒక 500-600 మిగులుతుండే, ఇప్పుడు 200-300 మిగలడానికి కూడా చాలా కష్టమైపోతుంది. ఇల్లు గడవడానికి కూడా కష్టమైపోతుంది. ఉన్న రేట్లేమో ఇంటి కిరాయిలేమో రెంట్లేమో ఎక్కువైపోతున్నాయి. కూరగాయల ధరలు, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు మొత్తము రేట్లు పెరిగిపోతున్నాయి మార్కెట్లో. మేము జీవనోపాధి మేము చెప్తున్నాం, మేము బతకలేని పరిస్థితి అయిపోతుంది. ఆఖరికి కిరాయి కట్టడానికి కూడా ఒక్కోసారి కిరాయి వెళ్ళడం లేదు. ఒక రోజు అంతా కూర్చుంటే కనీసం ఒక 500 రాగలుగుతాయా? ఈ టైంలో వస్తలేదు సార్. ఈ టైంలో మా అంటే 200-300 రావాలంటే చాలా గొప్ప అవుతుంది. అది కూడా కష్టపడితే అన్నీ ఓను. నాకు ఓన్ కిరాయి ఆటో వెళ్ళి గ్యాస్ పోసుకొని అన్నీ చేసుకొని ఇంటికి తీసు రోజు 200-300, ఒక రోజు 300, ఒక రోజు 400, ఒక్కోసారి 200 అవుతున్నాయి. ఇంత ఫ్రీ బస్ చేయవల్ల ఈ అందరం తలా ఒక పని చేసుకుంటున్నాం. మేము ప్రతి ఒక్కరు పని, మేము పిల్లల్ని కూడా పనికి పంపిస్తున్నాం. ఇల్లు వెళ్ళాక ఈ పిల్లలు కూడా పనికి పోతున్నారు. పిల్లల్ని చదువు ఆపిచ్చేసి పనికి పంపిస్తున్నాను. ఇంట్లో వెళ్ళాక మాకు ఇల్లు లేదు, ఒక ఇల్లు కావాలని చెప్పేసి ఇప్పటికి 10 సంవత్సరాలు తిరుగుతున్నాము ఇల్లు కోసం. 10 సంవత్సరాలు ఆడ మన కలెక్టర్ ఆఫీసు మన లక్కడికాపూర్లో ఉన్నప్పుడు ఆడ చేసినాము. ఈ కేసీఆర్ వచ్చినప్పుడు చేసినాము. మన ప్రజాపాలన అప్లై చేసినాము. ఇప్పుడు కూడా వచ్చి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు ఏం చెప్పలే. ఆ సార్ హౌసింగ్ కార్పొరేషన్ సార్ అంట, ఆయన తీసుకున్నాడు. సరే అమ్మా అని ఏం చెప్పినా మా భార్య పోయింది, మా భార్యకి చెప్పిండు. నేను బయటనే ఉన్నాను. మాకు ఉండడానికి ఇల్లు కావాలి, మేము కిరాయి కట్టలేకపోతున్నాము, మేము పిల్లల్ని పోషించలేకపోతున్నాము. ఈ ఫ్రీ బస్ చేయవల్ల చెప్తున్నా కదా, ఈ ఫ్రీ బస్ చేయవల్ల అసలు ఏం మేము చేసుకోలేకపోతున్నాము. ఇంటికి రెంట్ కట్టలేకపోతున్నాము. మా భార్య పరిస్థితి చూస్తే ఆమెకు అన్ని ఆపరేషన్ లేని వాళ్ళని కిరాయి ఇళ్ళల్లో ఉంచాలన్నా భయపడుతున్నారు. నాకు ఇల్లు కావాలని చెప్పేసి కోరుతున్నాను, దయచేసి కోరుతున్నాను సీఎం గారిని. हम सामंत वर्धन बोल रहे हैं, हम चिल्का नगर से आ रहे हैं सर. हम डबल रूम को अप्लाई किया था सर. डबल रूम को अप्लाई किया था तो वो कैशियर सर था ना, उस टाइम अप्लाई किया था. हमारा नाम भी आया था, जो जब से आया वो उस टाइम इलेक्शन आ गया, फिर उसमें पेंडिंग हो गया. और अभी ये सर रेवंत रेड्डी सर आया तो हम इंदिरा अप्लाई किया, उसमें भी अप्लाई किया तो L2 में बता रहा है. हम लोग म्यूनसिपलिटी को बताएगा तो इधर नहीं है, बल्कि उधर भागा रहा है. उधर जाएगा तो इधर नहीं है. ऐसा जिधर भी जाएगा तो इधर नहीं मिलता, इधर नहीं मिलता. डबल रूम के बारे में हम लोग को मालूम नहीं है, ऐसा बोल रहे सर. हम लोग किराए बहुत तकलीफ़ से बांध रहे. हम कूली काम करते हैं लेबर की तरफ, इसलिए हम बच्चा 2 बेटी हैं, एक बेटा है. हम बहुत तकलीफ़ से है, इसलिए रेवंत रेड्डी सर को बोल रहे हैं हम लोग को थोड़ा ये डबल रूम में थोड़ा मदद करे तो अच्छा रहता है. हम अभी इधर जाके बोला तो वो लोग बोल रहे हैं हाँ अभी नहीं टाइम पड़ता है. और 2 महीना, कोई बोल रहे 3 महीना, ऐसा टाइम ही बोल रहे. अब इससे पहले आया बोले तो अभी नहीं, अभी बन रहा है, घर बन रहा है, अभी नहीं होता, ऐसा ही बोल रहा है. पहले भी ऐसा आया तो ऐसा ही बोला, अभी भी आया तो ऐसा ही बोल रहा है. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, రికార్డితే కానీ డొక్కాడలేనటువంటి పరిస్థితుల మధ్య చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారి బాధను ఇప్పటి వరకు కూడా తెలియజేయడం జరిగింది. ఆటో తోలితే కనీసం డైలీ 200 రూపాయలు కూడా వస్తలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ వచ్చినటువంటి కిరాయిలతో కుటుంబానికి కిరాయిలు కట్టుకోవడము, ఇంటికి సంబంధించినటువంటి భార్య పిల్లల్ని ఏ విధంగా పోషించుకోవాలని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కనీసం ఒక ఇల్లు కేటాయించినట్లయితే వారి జీవితంలో వెలుగు నింపిన వారు అవుతారని
అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి, కనీసం ఒక ఇల్లును కేటాయించండి అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు ఏదైనా ఒకటి వారికి ఇచ్చి వారి జీవితంలో వెలుగు నింపాలని వారు కోరుతూ ఉన్నారు. వీళ్ళ నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.